సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. భక్తితో సర్వస్వ శరణాగతుడైనటువంటి భక్తులకు బాబా ఏ రకంగా వారికి ఉండేటువంటి అనారోగ్యాలని సమూలంగా నిర్మూలించినటువంటి కథలను పోయిన అధ్యాయంలో మనం విన్నాం. కథలను వింటున్నప్పుడు బాబా వాళ్ళకి ఆ రోగాలను పోగొట్టారు, మనకు కూడా రోగాలను పోగొడితే బాగుండు అని మనకు అనిపిస్తుంది. కానీ వారు ఎంత చక్కగా, ఎంత గొప్పగా, ఎంత గొప్ప ఓపికతో బాబాను వారు నమ్ముకున్నారు, వారు చెప్పిన మాటలు ఏ రకంగా వాళ్ళు నిర్వర్తించారు, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, బాబా కథలను వింటున్నప్పుడు పారాయణం ఏమంటే మేము 2-3 సార్లు పారాయణం చేశాము, మాకు ఆ రోగాలు పోలేదు, అవి ఇవి అంటుంటారు. కానీ దానికి కారణం ఏంటంటే మన ప్రారంధ కర్మ అండి. దానికి కావాల్సింది ఏమిటంటే ఒక గురువే ఆ ప్రారంధ కర్మను పోగొట్టగలుగుతాడు. ఆ గురువు కూడా మన శరణాగతులం కావాలి. ఈ రోజు కాదు, ఈ జన్మకు కాదు, ఇంకెన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో. కానీ ఎన్ని జన్మలెత్తినా సద్గురువు సాయినాథుడు ఒక్కడే నాకు దిక్కని ఎప్పుడైతే మనం సర్వస్వ శరణాగతులం అవుతామో అప్పుడు ఈ రోగాలకు సంబంధించినటువంటి ఆ ఉనికి, అంటే దేహం అదేదో రోగం అనుభవిస్తున్నదనేటువంటి స్థితి నుంచి మనం మనస్సుకు అట్లాంటి వాటిని పట్టించుకోకుండా ధ్యాస పరిపూర్ణంగా బాబా మీద పెడితే చక్కగా మనం క్షేమంగా హాయిగా ఉండగలుగుతామండి. ఎన్ని కార్యములు చేస్తున్నా ఆయన సేవలో మనము సంసారంలో కానీ వ్యావహారికమైన విషయాలలో కానీ అలా చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మనకు ఏ భయము, ఏ దిగులు ఉండదు. ఎంతసేపు మనం భయపడుతుంటాం, అయ్యో ఏ రోగం వస్తుందో, ఏమైపోతామో అని. ఎక్కడ ఏ రోగం వచ్చినా మనం బాబా సేవలో ఉన్నప్పుడు ఏ విఘ్నము కలగదు, ఏ రోగం కూడా మనకు రాదు. కారణం ఏంటంటే మనకుండేటువంటి నమ్మకం, మనకుండేటువంటి ఓపిక, సర్వస్వ శరణాగతి. ఈ అధ్యాయంలో, ఈ 14వ అధ్యాయంలో యోగీశ్వరుడైనటువంటి గురువుగా పూజింపబడినటువంటి సాయిబాబా యోగీశ్వరుడైనటువంటి ఆయనకు జీవితం ఏదైతే ఉందో, ఆయన జీవితం, ఆయన హిస్టరీ, ఆయన లైఫ్ హిస్టరీ ఏదైతే ఉందో, ఆయన జీవితంలో ఉండేటువంటి వెలపల లోపల ఒకే రకంగా మధురంగా ఉంటుందంటారండి హేమాధిపన్. బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉండడం కాదు, అత్యంత మధురంగా ఉంటుంది. ఆ మధురంగా ఉండే ఆయన మాట్లాడిన, ఆయన నడిచిన, ఆయన ఏ పని చేసినా కూడా మాకు ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా, ఎంత చక్కగా నడుస్తున్నాడు బాబా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు బాబా అని మేము ఎంతెంతో ఆనందపడుతుండే వాళ్ళం. అందుకోసమే మనస్సుకు శ్రద్ధ ఉండాలండి. కృష్ణుడు నడుస్తుంటే, కృష్ణుడు మాట్లాడుతుంటే, కృష్ణుడు తిరుగుతూ ఉంటే అధురం మధురం వదనం మధురం మధురాధిపతి అక్షీరం మధురం, అంతా మధురం మధురం అని ఆ రకంగా స్తోత్రాలను మనం వింటూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అందంగా, ఎంత మధురంగా ఆయన వెంబడి తిరిగినటువంటి గోపికలు వాళ్ళందరూ. అలాగే సాయిబాబా యొక్క రూపం చూచి సాయిబాబాతో మాట్లాడుతూ ఆయన పక్కన కూర్చొని అన్నం తింటున్నప్పుడు, లేదా ఆయన పక్కన కూర్చొని నిలబడి అలా కాసేపు నిలబడినప్పుడు, ఆయన ఎక్కడికైనా పక్కకు వెళుతున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత మధురంగా ఉండేదో హేమాధిపంతు గుర్తు చేసుకున్నారు ఈ 14వ అధ్యాయంలో. అలాగే భక్తులు చేయవలసినటువంటి పనులు అనేకమైనటువంటి కథల రూపంలో బాబా వివరించారట. అంటే కథల రూపంలో చెప్పడం అండి, అది చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఇప్పుడు మనకు.
ఏదో తాత్వికమైన విషయం ఎన్నిసార్లు చెప్పినా అవి వింటున్నంతసేపు బాగుంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేం. కథల రూపంలో ఈ రకంగా మనకు ఆయన బోధిస్తున్నారని చెబుతూ క్రమంగా అసలైనటువంటి మతానికి మనకు మార్గాన్ని చూపిస్తాయి ఈ సచ్చరిత్రాన్ని చెబుతూ ప్రపంచంలో అందరూ కూడా హాయిగా ఉండాలని బాబా కోరుకునేవారట. సర్వే జనా సుఖినో భవంతు. ఆయన మనస్సు ఏమీ లేదు, నా వాళ్ళు బాగుండాలని కాదు, నా దేశమే కాదండి, యావత్ విశ్వంలో కూడా ఎవరూ కూడా ఏ స్థితిలో కూడా హాయిగానే ఉండాలి తప్ప మరొకట్లేదు. హాయి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఆ హాయి అనేటువంటి దాంట్లో ఆయన పూర్తిగా పరిపూర్ణంగా ఎప్పుడు ఎవరైనా బాధపడుతుంటే వీళ్ళు బాధపడకుండా ఉంటే బాగుండు అని ఆ రకంగా చింతిస్తూ ఆనందంగా వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చేటువంటి వారు బాబా అని చెబుతూ జాగ్రత్తగా వారి జీవితాశయం గురించి ఆ రకంగా హాయిగా ఉంటున్నటువంటి వారికి ఇంకొకటి ఉందటండి బాబా మనస్సులో. అదేమిటి? ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సాక్షాత్కారం పొందాలి. హాయి వేరండి, సుఖంగా హాయిగా ఉండడం అనేటువంటిది అది ఎంత మనం ప్రయత్నం చేసినా తాత్కాలికమే. కానీ ఆత్మ సాక్షాత్కారం నిండు ఎప్పుడు కూడా భయం లేకుండా ఆనందంగా తృప్తిగా ఉండగలిగినటువంటి స్థితి, అది బాబా మన అందరికీ ఇవ్వదలుచుకున్నది. ఆత్మ సాక్షాత్కారం అందరూ పొందాలి, కానీ దానికి మనం మాయలో పడకుండా ఉండాలి, అనేక రకమైనటువంటి కథలు వింటుండాలి. అట్లాంటి మాయలో పడకుండా ఆత్మ సాక్షాత్కారం పొందగలిగేటువంటి స్థితిలో జన్మరాహిత్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ పరిస్థితిలో ఉండే ఈ సచ్చరిత్ర పారాయణంలో మరి మనం ఇన్ని వింటున్నాం, కానీ మనకి ఏముండాలట? హేమాత్పని చెప్తున్నారు 14వ అధ్యాయంలో, బద్ధకం పనికిరాదండి. అది ఏమిటంటే మామూలుగా లౌకికంగా ఏవైనా ఏ పరిస్థితుల్లోనైనా కాస్త 10 రూపాయలు ఓ 1,00,000 రూపాయల లాభం వస్తుందంటే బద్ధకం ఉండదండి, అది సహజమే. కానీ ఏమిటి దీనివల్ల మనకు ఏమో వస్తుందో రాదో, ఏమో ఆరోగ్యం కుదుటపడుతుందో లేదో, ఇట్లాంటి ఆలోచన లేకుండా మనసులో చంచలత లేకుండా బద్ధకం అనేది పనికిరాదండి. పూర్తిగా చాలా ఉత్సాహంగా మనం ఈ కార్యం చేస్తున్నాం కదా, బాబా అనుగ్రహం మన వెంబడి ఉండాలి. అందుకని చెప్తారు చూడండి, ఏదో ఆనందం కోసం చేయడం కాదట. ఈ సచ్చరిత్ర పారాయణం ఎలా ఉండాలంటే ఆనందం కోసం చేయకూడదు, ఆనందంతో చేయాలి. అంటే పూర్తిగా ప్రేమతో చేయండి. అంతేగాని ఆనందం కోసమో ఏదో అనుభవించడం కోసమో ఏదో సంపాదించడం కోసమో కాదు పారాయణం చేయాల్సింది. మనం సంపాదించుకునేది చాలా సంపాదించుకున్నాం, బాబా మనకు చాలా చాలా ఇస్తున్నాడు. ఈ సంపాదించుకున్న వాటిల్లో అయ్యా స్వామి ఇంత ఇచ్చామని అదే ఆనందంతో మనం ఆయన యొక్క స్మరణ చేయాలి. ఆ చేసే దాంట్లో మనం కథలు 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 ఈ రకంగా వింటూ ఉంటే మన మనస్సంతా ఆనందంగా ఉంటుందని చెబుతూ నిత్యం సాయి లీలలు ఎవరైతే వింటారో వారిని సాయిని చూడగలుగుతారని చెప్తున్నారు హేమాధిపన్. అంటే మన ధ్యాస ఎట్లా ఉంటుందో, మనకుండేటువంటి ఇలా ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం అనుకోండి, ఒక వ్యక్తి గురించి గుర్తు చేసుకుంటున్నాం అనుకోండి, ఆ వ్యక్తి అమెరికాలో ఉండని ఆస్ట్రేలియాలో ఉండని ఆయనే మన ముందు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రకంగానే మనం సాయిని ఎప్పుడు ఆయన కథలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయన దర్శనాన్ని ఆయనను మనం చూడగలుగుతాం. మనస్సు రాత్రింబగళ్ళు జ్ఞప్తి చేసుకుంటుంది. ఈ ప్రకారంగా సాయి అవగాహన అయిన తర్వాత మనసులో చంచలత పోయి చివరికి శుద్ధ చైతన్య స్థితి ఈ సచ్చరిత్ర పారాయణం వల్ల కలుగుతుందని 14వ అధ్యాయంలో హేమాధిపన్ చెప్తున్నారు. ఇక్కడ కథా ప్రారంభం చేశారు. ఈ కథా ప్రారంభం చేస్తూ ఈ కథలో మధ్యలో ఒక విషయం వస్తుంది, దాని గురించి హేమాధిపంత్ అంటున్నారు. ఆ మధ్యలో వచ్చినటువంటి విషయం అప్పుడే నేను ఆ విషయాన్ని కూడా మీకు నేను గుర్తు చేస్తాను. నేను చెప్తున్నది ఏమిటంటే సచ్చరిత్ర మీరు పారాయణం చేయండి, ఆ సచ్చరిత్ర పారాయణం అందుకని ఇక్కడ గుర్తు చేస్తున్నాననే మాట ఎక్కువగా వాడుతున్నాను. నేను చెబుతున్నాను అనడంలే, మీరు సచ్చరిత్ర పారాయణం చేయండి, నేను సచ్చరిత్ర పారాయణం చేస్తున్నాను. ఈ సచ్చరిత్ర పారాయణం చేస్తున్నప్పుడు ఆ ఏవైతే మీరు మర్చిపోతున్నారో కాదండి, అది గుర్తు చేస్తున్నాను తప్పించి మరొకటి కాదు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కథలో విషయానికి వచ్చేటప్పటికి కథ ఎంత గొప్పగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకని సచ్చరిత్రలో ఉండే కథలు ఎట్లా ఉంటాయంటే మొదట ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, తర్వాత ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. చాలా ఆనందంగా ఉంటుంది, చెప్పేటప్పుడు ఎంత బాగుంటుందా, ఏం చెప్పబోతున్నాడా కథ అనిపిస్తుంది, యాంగ్జైటీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యం కలిగిస్తుందండి కొన్ని కథలు. దాంతోపాటు మనం ఆత్మ సాక్షాత్కారం కూడా పొందాలి. అదే చాలామంది సాయిబాబా భక్తులు సచ్చరిత్ర పారాయణంలో తెలుసుకోవాలి. ఒట్టి ఆశ్చర్యపడడం కాదు, దాని నుండి బాబా మనకేం చెప్తున్నాడు, దాని నుండి మన మనసులో ఏ రకమైన మార్పు మనం పొందాలి, అది మనం గుర్తు చేసుకోవాలి. నాందేడులో ఒక పారసీ వర్తకుడు ఉండేవాడట. అతను చాలా ఉదారుడట, చాలా కోటీశ్వరుడు, బాగా సంపాదించాడు, అన్ని సౌకర్యాలు, చాలామంది నౌకర్లు అన్నీ ఆయనకు ఉన్నాయండి. ఆయనకు లేనిది అనేటువంటిది ఏమీ లేదు, చాలా ఉదారుడట.
ఆ ఊళ్ళో వాళ్ళందరూ అబ్బా ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఉదారుడు అని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ అనుకునేవారట. అలాంటి ఆ నాందేడులో ఉండేటువంటి ఆ పార్శివర్తకుడు అనేటువంటి రతన్జీ వాడియా అతని పేరండి. ఆయనకి 12 మంది ఆడపిల్లలు. ఆ మాట వినంగానే చాలామందికి అబ్బా 12 మంది ఆడపిల్లలు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఆడపిల్లలు 12 మంది, కానీ ఆయన ఎక్కడ మనసులో కూడా ఏ రకంగా బాధపడడం లేదటండి. కానీ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఏమిటయ్యా ఒక్క కొడుకు కూడా లేడే అంటే అప్పుడప్పుడు గుర్తు చేసుకుని ఏదో అనుకుంటుండేవాడట. కానీ ఇక్కడ అయ్యో నాకు ఆడపిల్లలే అని బాధపడేవాడు కాదటండి. అందుకనే చెప్తున్నా, చాలామంది మగ పిల్లవాడు ఉంటే బాగుండు, కాదండి, ఆడపిల్లలు అయినా కూడా అది మనస్తత్వం అండి. అది చాలామందికి అయ్యో ఆడపిల్లలేనా కాదండి, కొడుకు కన్నా కూతురు కన్నా ఆ విషయం ఇక్కడ ప్రస్తావన అవసరం లేదు. అయినా ఆయన మనస్సులో ఆ రతన్జీ వాడియా అనేటువంటి అతను ఎక్కడా మనసులో కూడా అయ్యో నాకు ఆడపిల్లలే అని అనుకోవడం. కానీ వాళ్ళు చెబుతుంటే కాస్త అప్పుడప్పుడు అనిపిస్తూ ఏమిటి అని అనుకుంటేవాడట. ఒకసారి ఆయన దగ్గరికి దాస్గణ్ మహారాజు వచ్చారు. ఆయన చాలా చక్కగా గౌరవించేవాడట ఈ రతన్జీ వాడియా. దాస్గణ్ మహారాజుతో చెప్పాడట, ఇట్లా చాలామందికి ఉండేటువంటి ఆలోచనలు ఇట్లా ఉంది, నా పరిస్థితి మీకు తెలుసు స్వామీజీ, మరి ఏమిటి ఈ జన్మకు మరి ఆ అల్లా నాకు మగపిల్లవాడిని ఇవ్వడం అనేటువంటిది లేదా అని ఏదో మాటలలో దాస్గణ్ మహారాజుతో అంటే, గణు మహారాజ్ అన్నట మీరు షిరిడీకి వెళ్ళండి. చూడండి ఈ కథలన్నీ ఎట్లా ఉన్నాయంటే చందోర్కర్ గారికి పోయిన అధ్యాయంలో మనం గుర్తు చేసుకుందాం, భీమాజీ పాటిల్ జాబ్ రాస్తే షిరిడీకి రా. అట్లాగే ఇక్కడ కూడా దాస్గణ్ అంటే ఆ రోజుల్లో ఎవరికైనా సరే ఏదైనా బాధ సమస్య వాళ్ళు చెప్పుకున్నారంటే ఆ రోజుల్లో బాబాను నమ్ముకున్నటువంటి వాళ్ళు చందోర్కర్ కానీ దాస్గణ్ మహారాజ్ కానీ ఇంకొకరు కానీ ఏమీ లేదు, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు అనేవాళ్ళు కాదటండి. అందుకని ఈ సచ్చరిత్రల విశేషం అది. వాళ్ళు ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఆఫీసర్లు అయినా, ఎంత గొప్ప సంకీర్తకారుడు అయినప్పటికీ ఏం చెప్పేవారు, నా దగ్గరికి రా, నేనేదో ఇస్తాను, నేనేదో చెప్తాను అనేవారు కదండి. ఇక్కడ దాస్గణ్ మహారాజు బాబా గురించి చెప్తున్నాడు. ఎవరికి? రతన్జీ వాడియాకు. నువ్వు షిరిడీకి వెళ్ళు, షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకో, నీ కోరిక బాబా తప్పకుండా తీరుస్తాడన్నాడు. తప్పకుండా వెళ్ళాలనుంది, వెళతాను స్వామీజీ అన్నారట. మంచి మనస్సు అండి. అందుకే పదే చెప్తున్నాను, ఎవరికి? రతన్జీ వాడియాకి. అదేదో నేను సంపాదించుకోవాలనేటువంటి కోరిక కాదు, మీరు చెప్పారు కదా స్వామీజీ నేను వెళతాను షిరిడీకి అన్నారట. షిరిడీకి వచ్చాడండి. నిలువెత్తు పూలదండ తీసుకొని వచ్చారు, బుట్టెడు పండ్లు తీసుకొని వచ్చారు. చాలా గొప్ప మనస్సుతో బాబాకు నమస్కారం చేశారు. బాబా మీరు అల్లాకు ప్రతిరూపంగా ఉన్నారు స్వామి అని నమస్కారం చేసి, నేను మీ దగ్గరికి వచ్చాను, నా మనసులో ఉండేటువంటి ఆలోచన మీకు అర్థమై ఉంటుంది అని చెబుతూ, మరి నిరాశతో వెళ్ళిపోవాల్సిందేనా, నాకు మగపిల్లవాడు అనేటువంటిది మరి ఈ జన్మకు లేదా స్వామి అని అంటే, అప్పుడు బాబా అన్నారట, ఇక్కడికి మసీదు మెట్లెక్కిన వాళ్ళు ఎవరు కూడా నిరాశతో వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదు బాబు, అల్లా భలాకరేగా తప్పకుండా నీకు అల్లా అనుగ్రహిస్తాడు, నీకు మగపిల్లవాడు పుడతాడయ్యా అన్నారట బాబా. అంటూ బాబా అన్నారట, బాబు అంటే తమ్ముడు, నువ్వు చాలామందికి దక్షిణ ఇస్తుంటావు కదా, చాలామందికి నువ్వు దక్షిణ ఇస్తుంటావు, నాకు కూడా దక్షిణ ఇవ్వు అన్నారట. నీకు కొడుకు పుడతాడని చెప్పిన తర్వాత దక్షిణ ఇవ్వు అన్నాడట. అనగానే వెంటనే రతన్జీ వాడియా అన్నారట బాబాతో, బాబా నేను అందరికీ ఏవో దక్షిణలు ఇస్తానని మీరు మీకుండేటువంటి గొప్ప శక్తితో చెబుతున్నారేమో, కానీ భగవంతుడు ఆ అల్లా నాకు ఇచ్చిందని నేను ఇస్తున్నాను, కానీ మీలాంటి మహానుభావులకి నేనేం సంపాదించగలుగుతాను మీ అనుగ్రహం లేకపోతే అని ఆయన అని ఆ తర్వాత మనస్సులో అనుకున్నాడట, 5 రూపాయలు బాబాకి ఇద్దామని. మెల్లగా నిదానంగా వినండి, కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 5 రూపాయలు ఇద్దానని మనసులో అనుకొని జోబిలో చేయబెట్టి 5 రూపాయలు తీసి బాబాకి ఇవ్వబోయినారట. ఇవ్వబోతే బాబా అన్నారట, నాకు ₹3.14 ముట్టినాయి తమ్ముడు, నాకు ఇంకా కావాల్సింది ₹2 అన్నారటండి. 5 రూపాయలని చేతిలో పెట్టబోతూ ఉంటే ₹3.14 ముట్టినాయి, ₹2 ఇవ్వు నాకు చాలు అన్నారట. ఏమిటి బాబాకు నేను ₹3.14 ముట్టినాయని అంటున్నారే, నేను ఎప్పుడు ఇచ్చాను బాబాకు, ఎప్పుడు షిరిడీకి రాలేదే. బాబాని అడిగారట, బాబా ఏం సరిగ్గా సమాధానం చెప్పలేదట. ఇంటికి వచ్చేసాడు. 2-3 నెలల తర్వాత దాస్గణ్ మహారాజు మళ్ళీ వచ్చాడు. వచ్చి అడిగాడు, వెళ్ళొచ్చావా షిరిడీకి అని. వెళ్ళొచ్చాను,
కానీ ఆయన లీలలు, ఆయన మహిమలు అది ఏం అర్థం కావడం లేదు స్వామి. బాబా అనుగ్రహించారు, నీకు కొడుకు పుడతాడని చెప్పారు, చాలు నాకు నమ్మకంగా ఉంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రతన్జీ వాడిగా దాస్గన్ అడిగాడు. చెప్పారట, అయ్యా స్వామి, మరి బాబా ఈ రకంగా 3 రూపాయల 14 అణాలు ముట్టినాయన్నారు, నేనేమో 5 రూపాయలు ఇవ్వబోయాను, రూపాయి 2 అణాలే నాకు ఇవ్వని చెప్పారు, నాకు అర్థం కాలేదయ్యా అని. అప్పుడు దాస్గన్ మహారాజ్ అన్నారు, బాబా లీలలు మహిమలను అంత తొందరగా అర్థం చేసుకోలేమయ్యా. ఒకటే నాకు అనిపిస్తుంది, నువ్వు షిరిడీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, అంటే ఏ రోజునైతే నువ్వు షిరిడీకి బయలుదేరావో ఆ రోజున నీ దగ్గరికి మీ ఇంటికి ఎవరైనా ఒక మహాత్ముడు కానీ గొప్పవాడు కానీ నీవు ఎవరినైనా గౌరవించే వ్యక్తి వచ్చాడా అని అడిగాడు. ఎవరు? దాస్గన్ మహారాజ్. అప్పుడు రతన్జీ అన్నాడట, అవునండి, నాకు చాలా గొప్పగా నేను గౌరవిస్తాను ఒక ఆయనని, ఆయన పేరు మౌల్వీ సాహెబ్. ఆయన చాలా గొప్పవాడు స్వామి, ఆయన మా ఇంటికి వచ్చాడు, నేను షిరిడీకి ఇంకా వెళ్ళబోతూ ఉంటే ఆయన మా ఇంటికి వచ్చాడు. అట్లనా? వస్తే మరి ఆయనకి మీరు ఏమైనా సత్కారం చేశారా అని అడిగాడట దాస్గన్. అవును చేశాను, ఆయనతో పాటు నేను కూర్చొని ఏదో కాసేపు విందు భోజనం కూడా చేశాను. మరి అదెందుకు స్వామి అట్లా అడుగుతున్నారని అడిగాడట దాస్గన్ను రతన్జీ వాడిగా. ఏం లేదు, అప్పుడు ఎంత ఖర్చు అయిందని అడిగాడట. చూడండి, అప్పుడు ఎంత ఖర్చు అయింది? ఏమో మరి ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను అవన్నీ రాసి పెట్టుకోలేదు, మా గుమాస్తాలు ఏమైనా రాసి పెట్టారేమో నాకు తెలియదు, మరి ఆయనతో పాటు నేను చేసిన ఆ విందు భోజనానికి లేకపోతే అక్కడ ఎంత ఖర్చు అయిందో నాకు గుర్తు లేదని అప్పుడు గుమాస్తాలను పిలిపించి అడిగారట. ఆ మౌల్వీ సాహెబ్ అనేటువంటి ఆయనను గౌరవిస్తూ సత్కరిస్తూ ఆయనతో పాటు గడిపిన దానికి ఆయన ఖర్చు ఎంతట? 3 రూపాయల 14 అణాలండి. ఎంత ఆశ్చర్యం చూడండి. 3 రూపాయల 14 అణాలు నువ్వు ఖర్చు చేశావు, అదే రోజున షిరిడీకి బయలుదేరావు. నువ్వు బాబాకు దక్షిణ ఇవ్వాలనుకున్నావు 5 రూపాయలు. బాబా చూడండి ఎంత సర్వాంతర్యామో. ఎక్కడ నాందేడ్లో ఉండే మౌల్వీ సాహెబ్కు నువ్వు చేసిన ఖర్చుకు ఆయన రసీదిస్తున్నాడేమిటి? అయ్యా, యోగీశ్వరులు కానీ మహానుభావులు కానీ ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళ అంతరాత్మ ఒక్కటే. అందుకని వాళ్లకు ఒక ప్రదేశము, ఒక రాష్ట్రము, ఒక దేశం అనేది ఉండదండి. వాళ్ళను నువ్వు ఆ మౌల్వీ సాహెబ్ను నువ్వు గౌరవించావు. నువ్వు వస్తున్నది షిరిడీకి వస్తున్నాను, నీవు ఖర్చు పెట్టావు ఆయన కోసం. నీ మనస్సులో అంతా కూడా సాయిబాబా దర్శనం చేసుకోవాలని ఉంది, కానీ నువ్వు ఖర్చు పెట్టింది మౌల్వీ సాహెబ్ కానీ నువ్వు అనుకుంటున్నావు. కానీ మనస్సులో ఏ దేవుడి మీద, ఏ గురువు మీద నమ్మకంతో ఏ ఖర్చు చేస్తున్నావో, ఒకవేళ మధ్యలో వేరే దేవుడికి కానీ గురువుకి కానీ ఆ రకంగా గౌరవించే ఎవరికైనా ఖర్చు చేసినా అది చేదేది చివరికి ఆ భగవంతుడికే. ఏ భగవంతుడి మీద నీకు దృష్టి ఉంటుందో ఆ భగవంతుడికే చేరుతుంది. అందుకని వేదంలో చెప్తారు, ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అంటే మనం ఈ నదులలో ఉండేటువంటి నీళ్లు అన్నీ కలిసి చివరికి సముద్రంలో కలుస్తాయి. అలాగే మనం చేసినటువంటి పూజలు అన్నీ కూడా చివరికి కేశవుడికే చెందుతాయి. ఇక్కడ కేశవుడికి చేరుతాయనే దాంట్లో ఈ కథలో రతన్జీ వాడియా కథలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, రతన్జీ వాడియాకు మనసులో ఉన్నది షిరిడీకి వెళుతున్నాను, నేను బాబా దర్శనం చేసుకోబోతున్నాను, స్వామి మీరు వచ్చారు అని చాలా చక్కగా గౌరవించాట. మూలంలో హేమాది పంత్ గారు ఈ మౌల్వీ సాహెబ్ గురించి చాలా చక్కగా చెప్పాడు. మౌల్వీ సాహెబ్ కూలీలు చేసుకునేవాడటండి, చాలా నిరాడంబురట. పక్కన ఫుట్పాత్ పక్కన ఉండేటువంటి దాంట్లో పడుకుంటూ ఉండేవాట. ఆయన్ను గౌరవించాడండి ఈ కోటేశ్వరుడైన రతన్జీ వాడియా. అందుకని మనము కొంతమంది మహానుభావులను మనం గుర్తించలేం. అలాంటి ఆ మౌల్వీ సాహెబ్ను గౌరవిస్తూ ఆయనకి చేసినటువంటి సత్కారానికి 3 రూపాయల 14 అణాలైతే షిరిడీకి వెళ్ళినటువంటి ఈ రతన్జీ వాడియా బాబా అన్నారేమని 3 రూపాయల 14 అణాలు ముట్టినాయి. నువ్వు ఇవ్వాలనుకున్నది ఏంటి చూడండి, ఇంకో విశేషమైన విషయం, మనసులో ఇవ్వాలనుకున్నది 5 రూపాయలు, మిగిలింది ఎంత? రూపాయి 2 అణాలు. ఆ రకంగా రూపాయి 2 అణాలేవి నాకు ఇక్కడ ఇట్లాగే ఏదో ఈ కథ నేను చెప్తుంటే 3 రూపాయల 14 అణాలు పోతే మిగతా ఎంత మిగులుతుంది? 5 రూపాయలు అంటే స్వామి ఇప్పుడు అణాలే లేవు అన్నారు ఎవరో. అట్లాగే ఇప్పుడు లేవండి, కానీ ఆ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి చూడండి ఎంత క్యాలిక్యులేషన్. ఏ రకంగా నాకు రూపాయి 2 అణాలే చాలు ఇచ్చేసాయి అన్నారటండి. ఇంత గొప్ప విశేషమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లీలలో మహిమలు సర్వాంతర్యామైనటువంటి బాబాను గుర్తు చేసుకుంటూ ఈ సచరిత్రలో మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఈ కథా సారాంశంగా గుర్తు చేసుకోవాల్సింది, అయ్యా బాబా సర్వాంతర్యామి, ఆయన ఉదారుడు, ఆయన కోరికలు. రతన్జీ వాడియాకు తర్వాత కొడుకు పుట్టాడు, మళ్ళీ మీరు అది చెప్పలేదేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకో విషయాన్ని ఈ 14వ అధ్యాయంలో గుర్తు చేశారు. అదేమిటి? దక్షిణ. 5 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు కోటీశ్వరుడు, ఆయన బాగా ఉన్నవాడు రతన్జీ వాడియా. కానీ బాబా అడిగింది ఏమిటి? రూపాయి 2 అణాలే.
రూ. 3.14 అన్నాడు. అంటే ఈ దక్షిణ అనే విషయాన్ని హేమాధిపంత్ గుర్తు చేశాడు. మీరు ప్రేమతో మనస్ఫూర్తిగా ఎక్కడా కూడా ఏ రకంగా కూడా అహంకారం లేకుండా ఏది సమర్పించినా అది భగవంతుడికి చేరుతుంది. అందుకని దక్షిణ అనే పేరుతో కొంతమంది నాకేం సార్ కోట్లు ఉన్నాయి, 10-15 కార్లు ఉన్నాయి, నేను ఎంతైనా ఇవ్వగలుగుతాను, అది దక్షిణ కాదండి. అందుకని దక్షిణ అనే పేరుతో 10 పైసలు ఇవ్వు అట్లని కొంతమంది అనుకోవచ్చు. కోట్లు బాగా డబ్బులు ఉండేటువంటి వాళ్ళు ఏదో ₹2 ఇస్తే చాలు, అది కూడా చాలా తప్పండి. యథాశక్తి అనే దాంట్లో ఎక్కడ కూడా మనసులో లోభత్వం పనికిరాదు, అది దక్షిణ. అందుకని దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి. ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది, వేదాల్లో ఏం చెప్పబడింది, పురాణాలలో ఏం చెప్పబడిందో హేమాధిపంత్ ఈ దక్షిణ అనే విషయం ఎక్కడికైనా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదండి. ఆ దక్షిణలో డబ్బులు కూడా పెట్టాలి అనేది వేదంలో కూడా చెప్పబడింది. నాణ్యం బంగారం కానీ అందుకని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం, అల్లుడు ఉండేటువంటి ఇంటికి వెళ్తాం, అక్కడ కూడా మనం గౌరవిస్తున్నాం. కాబట్టి గౌరవించే ఎవరింటికి వెళ్ళినా పూలు పండ్లు ఏదైనా తీసుకొని వెళ్ళాలి, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అలాంటి విషయాలను గుర్తు చేస్తూ దానికి అర్థం ఏమిటో చేస్తూ రాక్షసులకు, దేవతలకు, మనుషులకు 3 రకాలుగా దాని అర్థాన్ని గుర్తు చేస్తూ దానం చెయ్యండి. మీరు ఏదైతే ధనం సంపాదిస్తున్నారో అది దానం చెయ్యండి. ఆ దానాన్ని ఎలా కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదట కాళిదాసు గారు చెప్తారు. కుడి చేతితో చేసిన దాన్ని ప్రపంచంలో అందరికీ తెలియచేసేటట్టుగా దానాలు చేస్తున్నారు ఇప్పుడు, కానీ దానం అనేది అది కాదండి. కాబట్టి అట్లాంటి దానములో దక్షిణలో మనస్ఫూర్తిగా ఏ మనస్సుతో నువ్వు దానం చేస్తావో, ఏ రకంగా నువ్వు ఆలోచన, ఈరోజు నేను ₹1 ఇస్తున్నాను, మళ్ళీ నాకు ₹2 వస్తాయేమో ఆలోచన ఉండకూడదండి. ఇలా దక్షిణ అనేటువంటి విశేషాన్ని గుర్తు చేస్తూ అందులో ఉండేటువంటి ఆలోచనలు ఏమిటో గుర్తు చేస్తూ హేమాధిపంత్ ఈ అధ్యాయంలో ఆశ్చర్యకరం ఏమిటి, ₹3.14 ముట్టాయనడం. కానీ దాంట్లో సంస్కారాన్ని కలిగించాడు. ఎవరికి? రతన్జీ వాడియకు ₹3.14 ముట్టడం ఏమిటి అని. అంటే ఆ బాబా సర్వాంతర్యామి. ఇక్కడ ఆశ్చర్యం ఒకటే కాదండి, మనం ప్రత్యేకించి ఇప్పుడు సత్యత పాలన చేస్తూ ఆయన సర్వాంతర్యామి బాబా అని ఆత్మ సాక్షాత్కారం మనకు కలగాలి. ఆయన చూస్తూ అమ్మో ఎంత గొప్పవాడా బాబా. అలాగే దాస్కన్ మహారాజు కూడా ఆశ్చర్యం వేసింది, ఎంత గొప్ప లీల చూపించావు బాబా అని. ఈ రకంగా అనేకమైన లీలలు మహిమలను మాలగా తయారు చేసి, చక్కటి పూల మాల ఎలా అయితే తయారు చేస్తారో అలాంటి మాల తయారు చేసి హేమాధిపంత్ అందించాడు. ఆ మాలలు ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క రకమైన వాసన అందిస్తుంది, ఒక్కొక్క రకంగా అందాన్ని అది చూపిస్తుంది. ఆ రకంగానే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క కథ అనేకమైనటువంటి కథలతో ఆశ్చర్యకరంగా ఆనందాన్ని కలిగిస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే ఆ కథలను మనం పారాయణం చేస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. Open